మరి నేను చెప్పింది ముందుగా ఆయనకుంది టాలెంట్ అనేటటువంటి విషయం. మరి హైలీ ఎడ్యుకేషనల్ సొసైటీస్ ప్రెసిడెంట్ వారు అందరూ అయిపోయినాయి సార్. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. స్టాఫ్ అందరూ వచ్చినటువంటి అతిథులందరూ కూడా ప్రసంగాలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు వచ్చినటువంటి 20 ఉన్నారు. మా దాంట్లో ఇంకా రికార్డ్ అసిస్టెంట్ గారు ఒక్కడే మిగిలారు మా స్టాఫ్ నుంచి. అదేనండి. ఓకే ఓకే. మరి ముందుగా నోబుల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారిని మరి నేటి పదవీ విరమణ అవసరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. కరస్పాండెంట్ మేడం గారిని ఈ పదవీ విరమణ మహోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పాఠశాల విద్యా కుటుంబం తరఫున కోరుతా ఉన్నా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈ మధ్యాహ్న కాల సమయంలో వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా శుభాలు తెలియజేస్తున్నాను. ఆశాలత గారు హైనీ హై స్కూల్లో, హైనీ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసి తర్వాత జిల్లా పరిషత్ స్కూల్స్కి మరి ఆనాటి ఉత్తర్వుల ప్రకారంగా వారు జిల్లా పరిషత్తులోకి వచ్చారు. సర్వీస్ అంతా కూడా హైనీ హై స్కూల్లోనే సాల్మన్ మాస్టర్ చేయటం జరిగింది. ఎయిడెడ్ పాఠశాలలోకి 1989లోకి శాంటినేట్లో అడ్మిట్ అయిన వారిలో మాస్టర్ గారు కూడా ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి సుదీర్ఘకాలం లెక్కలు మాస్టర్ గారుగా మరి మా స్కూల్లో అందించిన సేవలు, ఇక్కడ అందించిన సేవలను బట్టి మరి దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. చక్కగా సక్సెస్ఫుల్గా వారు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి చాలామంది చివరి వరకు చేయలేకపోతున్నారు. మధ్యలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మాస్టర్ గారు అలా కాకుండా చివరి వరకు సర్వీసును ముగించుకున్నారు. మరి మీరందరూ కూడా మాస్టర్ గారి యొక్క సబ్జెక్ట్ని చూసుంటారు. మంచి మాస్టారు, చక్కగా లెక్కలు బాగా చెప్తారు. మేమైతే ఒక మంచి లెక్కల మాస్టర్ని కోల్పోయామని చెప్తున్నాను. అయినా సరే మాస్టర్ గారిని సభాముఖంగా అడుగుతున్నాను, ఎప్పుడైనా వీలైతే ఖాళీగా ఉంటే మరలా మీరు చేసిన స్కూల్లో పిల్లలకి పరీక్షల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి టిప్స్ చెప్పడానికి వస్తే మేము ఆహ్వానిస్తాము. మాస్టర్ గారిని మీ సర్వీసులు మేము ఉపయోగించుకుంటామండి. ఎందుకంటే చాలా కాలం చేశారు. మరి అక్కడ మాకు లోటుగానే ఉంది. ఇటువంటి ఎక్స్పీరియన్స్ టీచర్స్ని మేము కోల్పోయాం. చాలామంది జిల్లా పరిషత్కి వెళ్ళటం వలన. మాస్టర్ గారి పిల్లలు 3 కూడా చక్కగా చదువుకొని సెటిల్ అయ్యారు. మాకు బాగా తెలుసు ఆ బిడ్డలు కూడాను. మరి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మాస్టర్ గారి జీవితకాలం అంతా కూడా మంచి ఆయురారోగ్యాలు మరి దేవుడు ప్రసాదించాలని, ఇంకా రాబోయే కాలంలో వారిని బహుగా వాడుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హైనీ స్కూల్స్ కరస్పాండెంట్ మేడం గారు మన సాల్మన్ మాస్టర్ గురించి మనకి చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి 3 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల కాలం పాటు అక్కడ పనిచేసి వచ్చిన తర్వాత కరస్పాండెంట్ గారు ఆ రకంగా వారి గురించి మాట్లాడుతున్నారంటే మనం చాలా తక్కువగా మాట్లాడుతున్నామేమో అని అనిపించింది మాకు. ఏదేమైనప్పటికీ కూడా మంచి లెక్కల మాస్టర్ని మేము కోల్పోయాము అనేటటువంటి బాధ మాకు ఎక్కువగా ఉంది. మీకంటే కూడా తప్పకుండా మా పాఠశాలకి వారానికి 1 రోజు వచ్చి పాఠం చెప్తానని చెప్పి పిల్లలకి ఏదో వాగ్దానం చేసినట్టున్నారు. కాబట్టి వాగ్దానాన్ని వేయకుండా మీరు మేడం గారిని ఏదో 1 రోజు వారంలో పిల్లపాడు నుంచి మా పాఠశాలకి వచ్చి మరి ఏదో 1 రోజు చెప్తా ఉండండి. అలాగే మేడం గారు చెప్పినట్టుగానే అక్కడ కూడా అవకాశం ఉండి తప్పకుండా అక్కడ కూడా వెళ్ళండి. దానికి కారణట్లేదు. కాకపోతే మాకు కూడా వాగ్దానం చేస్తున్నారు, పిల్లలతో అన్నారు. అవకాశం ఉంటే
ప్రధానోపాధ్యాయురాలు వారు అవకాశం ఇస్తే తప్పకుండా నేను వస్తాను చెప్తాను అనేటటువంటి విషయాన్ని వారు పిల్లలకి వాళ్ళు కోరిన దాని మీద చెప్పడం జరిగింది. తప్పకుండా రావాలని చెప్పేసి ప్రధానోపాధ్యాయురాలు వారి ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆల్వేస్ వెల్కమ్ అని మరి మన ప్రధానోపాధ్యాయులు వారు తెలియజేస్తా ఉన్నారు. విద్యార్థులందరూ ఒకసారి క్లాస్ ఏదో ఒక రోజు వారంలో ఒక రోజు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఐని ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ గారిని ఈ పదవీ విరమణ మహోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ పెనుమల్లి అనేటువంటి గ్రామానికి మొదటిగా రావటానికి మా మాస్టర్ సాల్మన్ మాస్టర్ గారు మాకు అవకాశాన్ని కల్పించారు కనుక మా తమ్ముడు సాల్మన్ మాస్టర్ గారికి, మరి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, మరి గ్రామ సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టాఫ్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చదువుతున్నటువంటి చిన్నారులకు మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. కొద్ది విషయం మాట్లాడతాం, మీరు ఇటు చూసి కొన్ని విషయాలు మరి మాస్టర్ గారి గురించి మేము మాట్లాడేటప్పుడు మీ పిల్లలు మీరు కూడా వినాలని, చక్కగా చేతులు పెట్టుకుని ఇటు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ప్రెసిడెంట్ అని చెప్తాను కంటే నేను కూడా ఒక స్కూల్ మాస్టర్ని, ఐని స్కూల్లో స్కూల్ మాస్టర్ని 82 నుంచి చేసినోడిని, తర్వాత సైన్స్ మాస్టర్గా, లెక్కల మాస్టర్గా మీరు అక్కడే చేసిన తర్వాత హెడ్ మాస్టర్ కూడా చేస్తున్నాం. అక్కడ వార్డెన్గా కూడా చేస్తున్నాను. నా గురించి చెప్పుకున్నా కాదు, ఎందుకంటే మా తమ్ముడు సలోమన్ కూడా స్కూల్లో మాస్టర్గా చేయకముందు మాకు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అనే హాస్టల్ కూడా ఉన్నాయి. ఆ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి వార్డెన్గా కూడా ఉండి కొంతకాలం తర్వాత మరి స్కూల్లో మాస్టర్ గాను చాలా సర్వీసు చేస్తున్నారు. 86 నుండి ఆయన స్కూల్లో వారు ఇక మాస్టర్ గారుగా ఎంతో సేవలు అందించారు. పిల్లల యొక్క నాది అంతా తెలుసు, ఎందుకంటే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ స్కూల్ అయినా కూడా వాళ్ళని ఫాలో అవటం, వాళ్ళని చూస్తాం. అదేవిధంగా ఆ స్కూల్లో కూడా వారు ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. ఎందుకంటే ఆయన యొక్క సబ్జెక్టు అలాగే చిన్న స్కూల్ క్లాసుల్లో చెప్పినప్పుడు సైన్స్, లెక్కలు అన్ని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ టైం అంతా కూడా ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా ఆయనకి చాలా అనుభవం ఉంది. అనేక మంది పిల్లలకు ఆయన చెప్పేటువంటి విధానం వలన అనేక వందల మంది మా యొక్క స్కూల్లో ఆ టైంలో మా స్ట్రెంత్ 1000 మంది కంటే ఎక్కువ ఉండేది హైనీ స్కూల్. ఇప్పుడు స్ట్రెంగ్త్ అక్కడ తగ్గిపోయింది, కానీ అన్ని స్కూల్లో కూడా తగ్గినాయి. మీ దగ్గర కూడా బాగుంది స్ట్రెంగ్త్ ఇక్కడ, చాలా సంతోషం. మరి మాకు మేము చేసిన ఆ టైంలో 1000 మంది 12 మంది హై స్కూల్లోనే ఉండేవాళ్ళు. ఆ యొక్క పిల్లల ఒక క్లాస్లో 60 మంది 70 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అక్కడ మరి యొక్క టీచర్గా పనిచేయటం అంటే చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఆ యొక్క హోమ్స్లో చదివిన వాళ్ళు ఉండేవాళ్ళు. అదేవిధంగా బయట నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు. కనుక ఐని స్కూల్ అంటే ఒక పండగ వాతావరణంగాను, లేకపోతే ఆశీర్వాదకరంగా ఉండేది. హైని అని మేము పేరు చెప్తుంటే హైని స్కూలే అనుకుంటారు, కానీ హైని పేరు ఎలా వచ్చిందో మీకు తెలియదు. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఒక ఫిన్లాండ్ దేశం అని విన్నారు కదా మీరు. ఫిన్లాండ్ దేశం అంటే చాలా చలిగా ఉండేటువంటి దేశం. మనకి ఇక్కడి నుంచి దగ్గర 6000-7000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఆమె హైలీ అమ్మగారు ఏమన్నాడంటే, నువ్వు ఇండియాకి వెళ్ళి పిల్లలకి సేవ చేయాలి అని ఆయన మాట్లాడితే, ఎక్కడ ఇండియా ఎక్కడ ఫిన్లాండ్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన మాట తీసుకుని నేను వెళ్ళాలని ఒంటరిగా వచ్చారు. ఆమె 1951లో వచ్చారు. వచ్చింది వస్తూ మా మచిలీపట్నం వచ్చారు. మరి మచిలీపట్నంలో ఈ తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేరతీసి హాస్టల్గా
కొన్ని చోట్ల అద్దెకి తీసుకుని కొంతమంది పిల్లల్ని తీసుకుని పెద్దవాళ్ళని చేసింది. అక్కడి నుంచి వాళ్ళ స్నేహితుల ద్వారా వాళ్ళతో మాట్లాడి చాలా మంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తానికి తన జీవితం అంతా వివాహం కూడా చేసుకోకుండా అందుకని మిషనరీ అని అంటారు. ఆమె ఇక్కడే ఉండిపోయి తను చనిపోయే వరకు కూడా ఇక్కడే ఉండాలి. మన మచిలీపట్నంలోనే చనిపోయారు. 90 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి అక్కడే ఉండి చనిపోయారు. మరి ఒక రకంగా దానిలో చదివినటువంటి వాళ్ళం మేమంతా ఉన్నాము. కరస్పాండెంట్ గారు గ్లోరియా గారు కూడా ఒక పాస్టర్ గారు కుమార్తె మరి ఆ యొక్క స్కూల్లోనే ఆ యొక్క హోంలోనే చదివారు. మరి నేను కూడా 6వ క్లాసు నుంచి ఆ అమ్మగారు చదివించినటువంటి ఆ యొక్క హాస్టల్లోనే చేరి అక్కడే పెరిగి అక్కడే ఉద్యోగం కూడా చేశాను. అదేవిధంగా సొలొమోన్ మాస్టర్ గారు అంటే వాళ్ళ నాన్నగారు డేవిడ్ రాల్స్ గారు అనేటువంటి వారు అట్లాంటిలో ఉన్నటువంటి చర్చిని నడిపిస్తూ ఆయన అమ్మగారి యొక్క సంస్థలోనే పనిచేసినటువంటి వ్యక్తి. దైవ కార్యక్రమాల్లో వారి యొక్క కుటుంబం మరి యొక్క విద్యా విధానంలో ఈ యొక్క సొలొమోన్ మాస్టర్ గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించారు. వారిద్దరు కూడా మరి ఆశా లత గారు కూడా మా హైని ఎలిమెంటరీ స్కూల్లోనే పనిచేశారు. మరి వీరందరూ కూడా మా స్కూల్లో ఉన్నప్పుడు మరి చాలా బాగుండేది. మరి గవర్నమెంట్లో మార్పులు రావడం వలన మరి మా సొలొమోన్ మాస్టర్ గారు కానీ ఆశాలత టీచర్ గారు కానీ ఇలాంటి మంది దగ్గర 10 మంది యొక్క టీచర్స్ని మా యొక్క స్కూల్లో నుంచి గవర్నమెంట్ వేరు వేరు చోట్లకి పంపించింది. దానివలన మరి మేము చాలా నిజంగానే సొలొమోన్ మాస్టర్ గారు ముఖ్యంగా మా యొక్క స్కూల్లో ప్రత్యేకించి 2 మాస్టర్లు లెక్కల్లో ప్రావీణ్యంగా ఉండేవాళ్ళు. పార్వతీ సింగ్ గారని ఈయన అంటే ఇక్కడే సీనియర్. ఆయన తర్వాత ఈయన మ్యాథమెటిక్స్ పండిస్తున్నమాట. పిల్లల్ని చక్కగా విధిగా లెక్కల్లో అనుభవం ఉంటే పిల్లలకి నాలెడ్జ్ పెరుగుతుంది. సైన్స్ లెక్కలో ఉన్నటువంటి అభిలాష ఉన్నటువంటి పిల్లలు చాలా మంది మా యొక్క స్కూల్లో నుంచి ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్యోగాలకి వెళ్ళి అంటే ఇంజనీర్లుగా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రకరకాలుగా గవర్నమెంట్లోనూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు మా స్కూల్ నుంచి వెళ్ళినవారు. వారికి మార్గం చూపించడంలో ముఖ్యంగా ఆ యొక్క లెక్కల మాస్టర్ యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. మరి నేను కూడా ఫిజికల్ సైన్స్ మాస్టర్గా మేమంతా కలిసి చక్కగా ఆ యొక్క స్కూల్ కోసం మేమంతా పనిచేసి మీకు కృతజ్ఞతగా మేము అక్కడ పెరిగి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఆ యొక్క కృతజ్ఞతగా ఆ యొక్క మాకు అప్పుడు గవర్నమెంట్ జీతాలు లేకపోయినా అన్ఎయిడెడ్ సర్వీస్ లోనే ఉండి కొన్ని అనావరణ చేసినప్పుడు మా అందరికి కూడా గవర్నమెంట్ లో అవకాశం కల్పించారు. కనుక ఈ రోజున ఇక్కడ మీ యొక్క స్కూల్కి రావటానికి మేము ఈ పేరు నేను చాలా కాలం నుంచి నాకు తెలుసు. మా స్కూల్లో వెంకమామ గారని టీచర్ గారు హిందీ పండిట్గా చేశారు. వారి మాస్టర్ గారు ఇక్కడ దేవదాస్ గారు అంటే మీకు తెలుస్తుంది. దేవదాస్ గారు ఇంగ్లీష్ మాస్టర్ గారు ఇక్కడ చాలా కాలం పనిచేశారు. ఆయన హెచ్ఎంగా ఇక్కడ చేశారు. కాబట్టి అప్పటి నుంచి మాకు పెనుమల్లి అనేటువంటి పేరు మాకు తెలుసు. ఇంకా నాకు సర్కార్ తోటలో నా ఫ్రెండ్ ఉండేవాడు ప్రకాష్ అని. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ క్రాఫ్ట్ మాస్టర్గా చేశారు. గుర్తుందో లేదో మీకు. పచ్చికట్టుకుని వచ్చేవాళ్ళు, పెద్ద వ్యక్తిగా ఉండేవాళ్ళు. ఆయన ఇక్కడ పనిచేశారు. ఆ టైం నుంచి కూడా పెనుమల్లి అనేటువంటి గ్రామాన్ని తెలుసు. కానీ మరి ఈ రోజున ఇక్కడికి రావడానికి చూసినట్లయితే మీకున్నటువంటి ఈ యొక్క వాతావరణం చక్కని ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా మీకు పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి మీరు పాఠాలు చెప్పేటప్పుడు ఇది కార్లు రోడ్లు పక్కన ఇంకొక దాని పక్కన ఉన్నట్లయితే పాఠాలు ఎన్నుకోకుండా ఆ సౌండ్లతో డైవర్ట్ అయిపోతారు. కానీ ఈ యొక్క స్కూల్కి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ కూడా చాలా మంది చదివి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కనుక మరి
మీకు మరి మాస్టర్ గారు రిటైర్డ్ అయ్యి వెళ్తున్నారంటే మరి స్టాఫ్కి 3 సంవత్సరాలు చేసినప్పటికీ మా దగ్గర ఈ పొందవలసినటువంటి యొక్క సన్మాన కార్యక్రమం దేవుడు ఆయనకి ఇక్కడ ఏర్పాటు చేయటం అనేటువంటిది మేము కొంచెం అయినప్పటికీ మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి చాలా సంతోషిస్తున్నాము. ఈయన వెంటనే ఈ యొక్క స్కూల్ని చూసాము, మీ అందరికీ కూడా చూసాము. మరి పిల్లలు మీరందరూ ఇంకా బాగా చదువుకుని ఉన్నతమైనటువంటి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నత స్థితిలో ఉంటారు. మీరు కూడా బాగా చదవాలని వీరికి విద్యాభ్యాసం చేస్తున్నటువంటి గురువులు హెడ్మాస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ అందరికీ కూడా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మరి ప్రత్యేకంగా మా తమ్ముడు సొలొమోన్ గారి రిటైర్మెంట్ తర్వాత ఆయన మీ స్కూల్లో రిటైర్డ్ అవుతున్నారు కానీ ఆయన జీవితంలో రిటైర్మెంట్ కాదు, ఎంతకంటే ఎక్కువ రాత్రి పగులు కూడా ఆయన చేస్తానికి దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన జీవితం అంతా కూడా ఇప్పుడు లెక్కలో బోధిస్తూనే కొంతమందికి గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి యొక్క వారి ద్వారా ఒక దైవ కార్యక్రమంలో ఆయన ఒక దైవ పూజారితో పోల్చినటువంటి ఒక పాస్టర్ గా దేవుడు ఆయన్ని ఆశీర్వదించి భక్తులు దాన్ని ఇంకా ఈ మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయనకి ఇచ్చినటువంటి కుమారులు మరి ప్రతి మన ఆశాలతో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైనటువంటి అనేక మందికి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి దైవజనుడిగా దేవుడు వారిని ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి జీవించాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు గాను చాలా సంతోషిస్తున్నాం సార్. మరి అదేవిధంగా మన పాఠశాలలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ కమలాకర్ గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక 2 నిమిషాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుని సుభాషిణి మేడం గారిని ఈ పదవీ విరమణ మహోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. Good morning, one and all. Today I am happy to be here with all of you on this auspicious occasion. Our sir takes mainly in our school only, he teaches in our school only. He is good-natured, friendly and cooperative. Happy retirement, sir. I wish all the best for his retirement life. Thank you, one and all. దంపతులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు మన పాఠశాల సిబ్బంది అందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ వీక్షిస్తూ మరి మాస్టర్తో నాకున్న అనుబంధం చాలా తక్కువ. 3 నెలల పాటు నేను మాస్టర్తో పాటు కలిసి పనిచేశాను. ఈ మధ్య కాలంలోనే నేను బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. అయితే మాస్టర్తో కలిసి పనిచేయటం 3 నెలలు అయినప్పటికీ మాస్టర్ని గతంలోనే చూశాను. సబ్ జోన్లకి వాటికి గేమ్స్కి వెళ్ళేటప్పుడు మాస్టర్ మంచి బ్యాట్స్మెన్ లేడు. మరి ఆయన కోరిక తీర్చడం కోసం కూడా మరి నిన్న మనకి కోర్టు వేసి బాల్ బ్యాట్స్మెన్ నెట్ కట్టి మాస్టర్తో ఆడించి ఆ వీడియో తీయడం కూడా జరిగింది. ఆయనకి గుర్తుగా ఉండిపోవాలని. మరి మాస్టర్కి మంచి హృదయం ఉంది. ఆఫీస్కి రాగానే కంప్యూటర్ పనిచేయడం లేదని చెప్పి వర్క్ ఇబ్బందికరంగా ఉందని చెప్పి మాస్టర్ మాట్లాడుతూ ఉండగా మాస్టారు స్పందించి వెంటనే మళ్ళీ వాళ్ళని పాఠశాలకి కంప్యూటర్ లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి, నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పేసి వెంటనే స్పందించి 20,000 రూపాయలకు ఒక కంప్యూటర్ని ఏర్పాటు చేశారు. మరి ఆ కంప్యూటర్తోనే ఈరోజు మనం వర్క్ చేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కాలాతీతం అయిపోయింది. ఇప్పటికే పిల్లలందరూ కాస్త ఎదురు చూస్తున్నారు ఇక మంచి కార్యక్రమానికి. మరి మాస్టర్ శ్రేష్ఠ జీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారికి మంచి మనసు ఇచ్చిన దేవుడు మాస్టర్ మొన్న చెప్పారు. ఏమన్నారంటే, నేను రిటైర్ అయినప్పటికీ నాకు అసలు ఖాళీ ఉండదండి, నేను చాలా సేవా కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాను, నాకు రెస్ట్ అనేది ఉండదు, ఇంకా నేను ఫ్రీగా పని చేయగలుగుతానని చెప్పి అన్నారు. మరి
అవన్నీ కంప్లీట్ చేయడానికి మాస్టర్కి పూర్తి శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి విశేష తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. మాస్టర్ గారి గురించి చెప్పాలంటే అందరూ చెప్పారు. మాస్టర్ గారు చాలా నిదానంగా ఉంటారు, చూస్తానికి ఏమో గంభీరంగా ఉంటారు, మాట్లాడితే మాస్టర్ గారు చాలా నిదానంగా మాట్లాడతారు. అసలు కోపం అన్నది ఎప్పుడు మాస్టర్ గారు మొహంలో చూడలేదు. నాకు ఆశాలత గారు వర్క్ ఏదన్నా గూగుల్ ఫామ్లో ఏదైనా సబ్మిట్ చేయాలన్నా కూడా టీచర్ గారి కన్నా మాస్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి టీచర్ గారి పనులు కూడా అన్ని మాస్టర్ గారే చేస్తారు. టీచర్ గారి గురించి చేయాలన్నా కూడా నేను వెంటనే మాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. అట్లా మాస్టర్ గారు ప్రతిదీ కూడా వెంటనే టీచర్ గారి విషయంలో ఏంటి మాస్టర్ గారి విషయంలో ఏది పెండింగ్ లేకుండా తన వరకు వర్క్ పెండింగ్ లేకుండా చేస్తారండి. అట్లాగే మాస్టర్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. అట్లాగే వారి ఇంకా దైవవాక్య పరిచర్యలో ఇంకా ముందుండాలని అట్లాగే అందరి కోసం ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన వారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. పిల్లలందరూ పాపం ఈరోజు మా క్లాసెస్ లేవని సంతోషంగా వచ్చుంటారు, కానీ కూర్చోబెట్టి అంతకంటే ఎక్కువసేపు క్లాస్ తిరుగుతున్నట్టున్నారు. అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోనమ్మా. డాడీ 38 సంవత్సరాలుగా చేశారు, అందులో 35 సంవత్సరాలు హైనీలో చేశారు. ఆ అనుభవం గురించి మాట్లాడడానికి నేను సరిపోను, కానీ నేను పుట్టక ముందు నుంచి మోహిత్ అంకుల్ చెప్పారు, ఆంటీ చెప్పారు, నేను పుట్టక ముందు నుంచి వాళ్ళకి ఆ సంబంధం ఉంది. అయితే నేను బాగా చూసింది ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో పెనుమల్లి స్కూల్లో డాడీ చేసినప్పుడు స్టాఫ్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చాలా బాగా సహకరించారు. ప్రతిరోజు కూడా వచ్చి ఆ అనుభవాలను పంచుకునేవాళ్ళు మాతో. చాలా బాగున్నారు. ప్రతి ఒక్కరు పేరు పేరున తెలుసు, నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరందరూ మాకు ముఖ పరిచయం లేకపోయినప్పటికీ మనుషులు పరిచయం అనమాట. మాకు ఆ విధంగా వచ్చి పలానా రామ్మోహన్ మాస్టర్ లేకపోతే పలానా గణేష్ గారు అని చెప్పి కాహా మీరా ఇలా అని మాకు అనిపిస్తూ ఉంటుంది. దానికి మీరందరూ నాన్నగారికి 3 సంవత్సరాల దగ్గర తోడుగా ఉన్నారు, సహాయం చేశారు. ప్రతి విషయంలో మాట సహాయం కానీ లేకపోతే పని విధంగా కానీ సహాయం చేశారు. దాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పిల్లలు కూడా చాలా ప్రేమగా వచ్చినప్పటి నుంచి చక్కగా తీసుకుంటా. మీరందరూ నేను సివిల్ డ్రెస్ లో చూస్తా ఉన్నా, పాస్ అవుట్ బ్యాచ్ అనుకుంటా, అయినప్పటికీ స్కూల్ నుంచి వెళ్ళిపోయినా కూడా వచ్చారంటే మాస్టర్ గారి మీద ఉన్న ప్రేమ కనపడతా ఉంది. దాన్ని బట్టి మీ అందరికీ కూడా థ్యాంక్స్ అమ్మా. అయితే నాన్నగారి గురించి కొడుకుగా నేను ఎక్కువ చెప్పబోవచ్చు, కానీ ఒకటే మాట, మీ అందరికీ బోధించి గురువయ్యారు ఆయన, మా అందరికి జీవించి చూపించి గురువయ్యారు. దాన్ని బట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అయితే నాన్నగారు 38 సంవత్సరాల్లో పనిచేసిన 4 హెచ్ఎంల కింద పనిచేశారు. అందులో 3 ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సునాలిని మేడం గారు రాలేకపోయారు. సెకండ్ మోహిత్ అంకుల్ పెళ్ళిలోక ముందు నుంచి కూడా నేను మొన్న డాడీ వాళ్ళు పెళ్లి కాట ఏదో చూస్తా ఉంటే నేను మోహిత్ అంకుల్ లేపించామని చెప్పారు. అప్పటి నుంచి కూడా సంబంధం ఉంది. తర్వాత గ్లోరియా ఆంటీ, తర్వాత మేడం గారు, చాలా 4 హెచ్ఎంలు 3 ఉండటం అనేది అదృష్టం. అది దాన్ని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఆఖరిగా పదవి విరమణ చేస్తున్నది మా కుటుంబానికి చాలా భావోద్వేగమైన సమయము, క్షణాలు. ఆ క్షణాలని చాలా మెమరబుల్ గా మీరందరూ చేసిన అరేంజ్మెంట్స్ కి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాంబాబు మాస్టర్ గారి, జానీ బాషా గారు కానీ ప్రతి ఒక్కరు పేరు నాకు ఉపాధ్యాయులు, స్టాఫ్ అందరి పేర్లు సరే తెలియదు, కానీ గణేష్ గారు, అంకల్ రావు గారు, సురేష్ గారు అందరికి పేరున కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా పిల్లలు లంచ్ టైం తర్వాత కూర్చున్నారంటే అందరికంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. తినేద్దాం, చక్కగా సంతోషంగా వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ. మాస్టర్ థ్యాంక్స్ అండి, అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి ఆలస్యమైనప్పటికీ. దాన్ని బట్టి మా కుటుంబం తరఫున, మా ప్రతి ఒక్కరి తరఫున, మా తమ్ముడు వాళ్ళు లేకపోతే నా భార్య, తమ్ముడు భార్యలు, కుటుంబాలు అందరి తరఫున, అన్నిటికంటే ముఖ్యంగా మా ఇద్దరి కొడుకు కూతురు డెన్నీ మిన్నీ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ అండి. వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. పెనుమల్లి గ్రామ సభ్యులకి అలాగే పాఠశాల విద్యార్థులకి
వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నాకు సరిగ్గా మాట్లాడుతూ రాదు, దయచేసి క్షమించండి. మా నాన్నగారికి 38 సంవత్సరాలు అన్ని విషయాల్లో అన్ని హైనీ స్కూల్ వారు కానీ పెనుమల్ స్కూల్ వారు కానీ అందరూ తోడుగా ఉన్నారు. అందరికీ వందనాలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఫంక్షన్ ఇంత బాగా అరేంజ్ చేస్తున్న రాంబాబు గారు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. డాడీ ఎప్పుడు మీ గురించి చెప్తా ఉంటారు, టీచర్స్ గురించి, పిల్లల గురించి. స్కూల్ నుంచి వచ్చినా కూడా ఎప్పుడు స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలంటే చాలా ఇష్టం. మరి ముఖ్యంగా పెనుమల్ స్కూల్లో ఈ విధంగా రిటైర్మెంట్ జరగడం కూడా మాకు కూడా కుటుంబ సభ్యులుగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ స్కూల్లో పిల్లలు వాళ్ళందరూ కూడా మా డాడీ పట్ల ఎంతో ప్రేమ చూపించారు, మా పట్ల కూడా చాలా ప్రేమను చూపిస్తున్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. లేట్ అయిపోతుంది, సమయం అయిపోతుంది. మీరందరూ మా గురించి అందరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ వేదిక మీద పెద్దలకు మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వాళ్ళ పెద్దబ్బాయి భావోద్వేగానికి లోనయ్యి మరి మాట్లాడడం జరిగింది. ఎక్సలెంట్ గా మాట్లాడారు. అలాగని చెప్పి రెండో అబ్బాయి మాట్లాడలేదని కాదు కానివ్వండి, ఏదైనా రెండే, మొదలే, ఫస్ట్ సెకండే. ఎక్సలెంట్ గా మరి మంచి స్పీచ్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అండి. కార్యక్రమాన్ని ఇప్పుడు మరి సన్మానంతో ఇక్కడ మధ్యాహ్నం మిగిలినటువంటి కార్యక్రమం అంతా కూడా మధ్యాహ్నం కొనసాగిద్దాం. ముందు సన్మాన కార్యక్రమం పాఠశాల విద్యా కుటుంబం తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సన్మాన కార్యక్రమానికి రండి మేడం గారు, రండి స్కూల్ హెచ్ఎం గారు, అలాగే ప్రెసిడెంట్ గారు, మన పాఠశాల హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు లేకపోతే వెనకరా ఏదో ఎందుకంటే సేమ్ ముందు పెడతా కదా రండి, ఒక్కసారి రండి. అది రండి, చిన్నగారు రావాలి. మీరు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మీరు మా ఎలా ముందుకు రండి, ఎండలా లేకుండా ఎలా రండి, ఎలా రండి. రేపు నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నా. ముందుగా ఒక్క నిమిషం. అట్లాగే పెట్టి అక్కడ మంగళవాక్యం పెడుతున్నారా? 1 minute. మీరు తొందరపడకూడదు. చెప్పే వరకు ఏ పని చేయకూడదు. అది మేము మైక్లో చెప్పే వరకు మీరు ఏమీ చేయకూడదు. మేము చెప్పకుండా మీరు ఏం చేసుకోకూడదు. దాంట్లో దయచేసి ఒక్క నిమిషం అండి. బాబు రెడీ అయిందా? ఒక్క సెకండ్.
పనిచేయట్లేదు సరిగ్గా. మరి తర్వాత సత్కరించడం జరుగుతూ ఉంది మన బాలమన్ మాస్టర్ గారిని, అలాగే వారి సెటిల్మెంట్ గారు అయినటువంటి ఆంశాలత గారిని మన పాఠశాల విద్యా కుటుంబం అలాగే గ్రామస్తుల తరఫు నుంచి కూడా చాలా సత్కరించడం జరుగుతూ ఉంది కార్యక్రమం. ఆ తర్వాత జరుగుతూ ఉంది. అలాగే మన దుస్తుల్ని ప్యాంటు షర్ట్ ని మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయులుగా అందరూ నిలబడి మన మేడం గారు అండి మేడమతి మేడం గారు ముందుకెళ్ళాలండి. ఈ పాఠశాల విద్య కుటుంబం తరఫున వారికి నూతన వస్త్రాలను బహుకరించడం జరుగుతూ ఉంది. నూతన వస్త్రాన్ని బహుకరించడం జరుగుతూ ఉంది. బాబు ఎవరికి ఏం జరుగుతుందంటే కేవలం యాంకరింగ్ జరుగుతుంది. నేను మొత్తంలో యాంకర్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో నేను యాంకరింగ్ ముగిస్తున్నాను. కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా కోరుతా ఉన్నారు. రావాలండి రావాలి. ఎస్ఎంసీ చైర్మన్ గారు నారాయణ గారు రావాలి. కూడా పెట్టుకోవాలండి. నాగనాథ్ గారు చాలా సన్మానించడం జరుగుతూ ఉంది. చాలా సన్మానించడం జరుగుతూ ఉంది. వారిని నూతన వస్త్రాలని మరి వారి ఎదురుకు కూడా వారి జరగడం జరుగుతూ ఉంది. వారికి మన కోరుతా ఉన్నా. స్కూల్ మేనేజ్ కమిటీ చైర్మన్ నాగరాజు గారు మన మాస్టర్ గారికి నూతన వస్త్రాలు అలాగే ఫలాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చిన్నగా వారి యొక్క సంస్కృతం అంతా కూడా గడవాలని మన ఎస్ఎంసీ చైర్మన్ గారు నాగరాజు గారు ఫలాలు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఫలాలు కూడా తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత అది నెక్స్ట్ మేడం గారు వారు ఇక్కడే కూర్చుంటారు. మిగిలినటువంటి వాళ్ళందరూ ఉన్నాను. అంతేంటన్నా అలానే ఎనిమిది పాఠశాల ఎడకరా కొద్దిగా సన్మానం చేస్తున్నారు. మన పాఠశాల పనిచేస్తూ చేస్తున్న ఉపాధ్యాయులు చాలా మంది వారికి ఏం సార్ అదే వెయ్యాలి సార్. అంతేగానే వ్యవహారం మీద చూద్దామని చెప్పాను. అన్ని వేయగలగాలి మీరు సాయంత్రం వరకు. తర్వాత కరస్పాండెంట్ మేడం గారిని అది కోరుతా ఉన్నా. సార్ ఒకసారి పాటి ఇలా చూడు మేడం మేడం. తర్వాత చదవాలి. అలాగే కరస్పాండెంట్ హై స్కూల్ కరస్పాండెంట్ మేడం గారు అన్ని కూడా సన్మానాలు గుర్తులు చేస్తున్నారు. చాలా మన గారిని ఆశాలత గారిని అలాగే సేవలతో అన్ని కూడా సత్కరించడం జరుగుతూ ఉంది. లోపల హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు
అలాగే రైల్వే స్కూల్ కరెస్పాండెంట్ గారు వారిలో కూడా దేవాలయం మాస్టర్ గారిని, అలాగే వారి సతీమణైనటువంటి ఆశావతి గారిని వారిలో కూడా విద్యాలయంతో సత్కరించడం జరుగుతుంది. క్లాస్ కొట్టాలి, క్లాస్ ఏం సమస్యలు రాండి కొట్టాలి. ఎనిమల్లి ఆ విద్యార్థులు మాస్టర్ మీద ఉండేటటువంటి అభిమానంతో వారిని విద్యాలయంతో సత్కరించాలని చెప్పేసి ఆ పాఠశాల విద్యార్థులు ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు మరి విద్యాలయంతో సత్కరించడం, అలాగే ఒక మొత్తం సార్ ఇటు చూడండి మేడం, సార్ ఇటు చూడండి. అరే బాబు ఏ పండు ఇటు చూడరా మేడం, మన మధ్యలో ఇవ్వండి, మధ్యలోకి సార్ ఇటు చూడండి. ఓకే మేడం మేడం బ్యాక్ బయటికి కొద్దిగా తర్వాత నెక్స్ట్ వారి సోమన్ మాస్టర్ గారి కుమారులు వారిని మరి అలాగే మీరు ఎక్కడ కూర్చుని తెల్లారిపోతారు. ఆ తర్వాత మరి వారి యొక్క కుమారులు వారి తల్లిదండ్రుల్ని మరి పుష్పమాలతో వారిని ఏం చేస్తున్నారండి మీరు కాదు ఎప్పుడు వాళ్ళు వేస్తున్నారు. అలాగే మూడవ కుమారుడు వారి యొక్క నాన్నగారిని అమ్మగారిని పుష్పమాల గుర్తులు చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా వారిని సత్కరించడం జరుగుతా ఉంది. ఆ తర్వాత రాశారు అందరూ కూడా వేదిక మీద కూర్చోాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కోడళ్ళు, మనమలు, మనవరాళ్ళు అందరూ కూడా మరి మాస్టర్ని మరి సత్కరిస్తున్న పోరాటంలో చెప్పతో మన నిజంగా సోమన్ మాస్టర్ గారి మీద మాస్టర్ గారికి ఒక సన్మాన పత్రాన్ని జరిగింది. సన్మాన పత్రాన్ని చదివిన తర్వాత అందరూ కూడా భోజనాలు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి విద్యార్థుల యొక్క స్పీచ్లు, వాళ్ళు ఇచ్చేటటువంటి మరి స్పీచ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ పత్రంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. మన సన్మాన పత్రాన్ని మన పాఠశాల రికార్డు చేసేది వంశాన మేటి పేరును పొందే ముగ్గురు చెల్లెళ్ళ ముగ్గురన్న స్వస్థలము కాదలో సౌమ్యశీలిగా పేరు అయ్యంకిలో పుట్టి సహనశీలి ఆచాలక పదికి నన్యోన్య జంటకు ముగ్గురు పుత్రులే మురితమలరా ప్రథమ పుత్రుడు సానేము ప్రతిభ చూపు రెండవ కొడుకు స్పర్జం నిండుకుండా మూడవ కొడుకు స్పందన్ ఉచ్చ సమము సారు కోడళ్ళు మూడు సహనవతులు గణిత ఉపాధ్యాయునిగా గణితకెక్కే బాధ్యతగా గణితకెక్కే బాధ్యతగా సోలమానుసారు గారు మంచి పేరు పొందినుగా బోధనకే మెరుపునద్ది విద్యార్థుల తీర్చిదిద్ది గణితము నేర్పించినారు మెరుపు వలన మెరుగులద్ది అంకిత భావమును కలిగి అందరి హితుడిగా మెలిగి
అంకిత భావమును కలిగి అందరి మితుడిగా వెలిగి దైవము చూపిన మార్గము అనుసరించి నడిచి వెలిగి కాదవాకులకు కీర్తిని మాతాపితలకు శాంతిని కాదవాకులకు కీర్తిని మాతాపితలకు శాంతిని సౌమ్యునిగా సాధించెను విద్యార్థుల పురోగతిని వృత్తిలోన నిబద్ధతను నడతలోన నైతికతను వృత్తిలోని నిబద్ధతను నడతలోన నైతికతను మరువలేదు విడువలేదు క్రమశిక్షణ ఎన్నడును దిన్ని మిన్నీల తాత వారి వృద్ధికి ఇంకబూత దిన్ని మిన్నీల తాత వారి వృద్ధికి ఇంకబూత ఐనీలు పెనుమల్లిన బోధనతో తరిమి చింత పదవి వీడు సమయమిదే సహచరులన భావమిదే పదవి వీడు సమయమిదే సహచరులన భావమిదే ఆనందం ఆరోగ్యపు సిరులు పొందు తరుణమిదే శతాధిక జీవితం శాంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ విద్యా కుటుంబం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుమల్లి తేదీ 31/1/2025 కలం ముడిపూడి రాధికారాణి మచిలీపట్నం. థ్యాంక్ యూ. మరొకసారి ఆ ఫోటోగ్రాఫర్ల కోరిక మేరకు దండల మార్పిడి కార్యక్రమం